వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ నిండు మనసుతో నిండు హృదయంతో ప్రభువుని ఆరాధించడము గాక. హల్లెలూయా. మంచి దేవుని వాక్యాన్ని విందాము. కొన్ని మాటలు నాతో చెప్పండి. చిన్న వాటితో గొప్ప కార్యాలు అనండి అన్నమాట. చిన్న వాటితో గొప్ప కార్యాలు. పరిశుద్ధ గ్రంథం అంతా మనం ధ్యానం చేస్తే దేవుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే అసలు ఆయన కార్యాలు ఊహించలేదు. ఏమో అర్థమవుతుందా? ఆయన కార్యాలు మనం వర్ణించలేదు. చిన్న వాటితో గొప్ప కార్యాలు అది ఒక మానవుడు చేయలేడు. చెప్పాలి, అది దేవుడు మాత్రమే చేయగలరు. ఈ చిన్న వాటితో అనే మాట ఎందుకు తీసుకున్నామంటే బైబిల్లో మీరు చూస్తే చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న వస్తువులు అనండి. మనుషులు చిన్న చిన్న వస్తువులు, కానీ చిన్న చిన్న మనుషులు చిన్న చిన్న వస్తువులతోనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే నాకు ఏ అర్హత లేదండి, నాకు ఏ యోగ్యత లేదండి, నేను ఎందుకు పనికి రానిది అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాళ్ళే బైబిల్లో ఏర్పాటు చేసుకొని పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేశాడు. మరి మనల్ని చేయడంటారా? మనల్ని వాడుకోడంటారా? మనల్ని ఉపయోగించుకోడంటారా? హల్లెలూయా. అంటే నేను కూడా ఆయన లెక్కలో ఉన్నాను, నేను కూడా ఆయన దృష్టిలో ఉన్నాను. నా దేవుడు చిన్న వాటితో చెప్పు గొప్ప కార్యములు నా దేవుడు చేస్తాడు. ఇదంతా మీకు కొన్ని విషయాలు ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా విందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. ఈ రోజున మనం చూస్తే గాడ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు దేవుని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. లోకం సెలక్షన్ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు కదా. లోకంలో సెలక్షన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కదా. దేవుని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈరోజు మనం విందుముగాక. రెండు కంపేర్ చేద్దాం, చాలా జాగ్రత్తగా వినాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలి అంటే ఒక ఉద్యోగంలో సెలక్షన్ అవ్వాలంటే ఎగ్జామ్ ఎందుకు పెడతారు? చెప్పాలి. ఎగ్జామ్ ఎందుకు పెడతారు? ఆ ఎగ్జామ్లో అర్హుడైతేనే, అర్హురాలైతేనే, ఆ పరీక్ష పాస్ అయితేనే చెప్పమ్మా ఉద్యోగంలోనికి తీసుకోవడానికి ఏమున్నాయి చెప్పమ్మా అవకాశం. ఒక్క పరీక్ష రాసేస్తే తీసేసుకుంటారా? మాట్లాడలే మీరు తీసుకోరు. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనండి. ఇంటర్వ్యూతో అయిపోతుందా? అట్లా మీరు అందరూ అవదు. లైక్ స్క్రీనింగ్ ఉంటుంది అనండి. ఏముంటుంది? దాంతో అయిపోతుందా? అవదు. మెడికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనండి. ఇన్ని అవితేనే కానీ ఇప్పుడు అక్కడ ఏమంటారంటే ఈ ఉద్యోగానికి ఈ వ్యక్తి ఫిట్గా ఉన్నాడా లేడా, సరిపోతాడా లేడా, సామర్థ్యం ఉందా లేదా, ఎన్ని పరీక్షలు పెడతారండి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీరు చదువుకున్నారు, మీరు గబుక్కుని ఎక్కడికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏముండయా అంటే మనం ఎన్ని టెస్టులు చేస్తుంటారు. హల్లెలూయా. అన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత వీళ్ళకి ఈ ఉద్యోగానికి యోగ్యత ఉందా లేదా అని అవన్నీ చూసుకున్న తర్వాతే మనల్ని ఎంపిక చేసుకుంటారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే తెలుగులో మనందరికీ తెలుసు కదా సామర్థ్యం అనండమ్మా. తెలుగులో ఏంటన్నా అంటే మనకి సామర్థ్యము ఉందా లేదా అనేది మాత్రమే చూసి అప్పుడు ఈ లోకంలో మనం ఎంపిక అవుతాం, ఈ లోకములో మనం ఎన్నిక అవుతాము. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి గాడ్ సెలక్షన్ దేవుని సెలక్షన్ ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పా? లోకంలో ఎంపిక, ప్రతి దానికి పాస్ అవ్వాలి. మనం యోగ్యులమా కాదా, అర్హులమా కాదా, అర్థమవుతుందా? అన్నిట్లో సెలెక్ట్ అయ్యామా? అప్పుడే లోకము నిన్నేం చేస్తుందంటే ఎన్నుకుంటుంది. కానీ దేవుడు ఆయన సెలక్షన్, ఆయన ప్రాసెస్ ఎంత గొప్పదో. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎన్నిక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27. సహోదరులారా పిలిచిన పిలుపును చూడుడి. అక్కడ ఒక్కసారి చూడండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి.
పిలుపును చూడుడి, మీలో లోకరీతిని అమ్మ అక్కడ చదవండి, మెల్లగా చదువుకోండి. లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. ఇక్కడ అక్కడ 3 పాయింట్లు చూసుకోండి మీరు. లోకరీతిలో అమ్మ లోకరీతిలో ఎంపిక ఎలా ఉంటుందంటే జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి విని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ధృవీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని గట్టిగా చప్పుడు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 2 ఆలోచన చేయుదుము గాక. లోకము యొక్క ఎంపిక, దేవుని యొక్క ఎంపిక. లోకం యొక్క సెలక్షన్, దేవుని యొక్క సెలక్షన్. లోకం యొక్క సెలక్షన్ ఏంటంటే మనకి అన్ని చెప్పాలా, అర్హతలు ఉంటేనే అర్థమవుతుందా. కానీ దేవుని సెలక్షన్ ఎంత అద్భుతం చూసారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే అక్కడ క్లియర్ గా రాశాడు, లోకరీతిని జ్ఞానులైనను లోకరీతిని గనులైనను అమ్మా లోకరీతిని గొప్ప వంశపు వారి అనేకులు పిలువబడలేదు కానీ. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? లోకంలో వాళ్ళకి ఎవరు కావాలి? జ్ఞానులు కావాలి అని అనమ్మా. లోకంలో వారికి ఎవరు కావాలి? గనులు కావాలి. లోకంలో ఉన్న వారికి ఎవరు కావాలి? గొప్ప వంశం. మరి దేవుడికి జ్ఞానులు అక్కర్లేదు, దేవునికి గనులు అక్కర్లేదు, దేవునికి గొప్ప వంశపు వారు అక్కర్లేదు. అందుకే అక్కడ అద్భుతమైన మాటలు రాశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఎవరిని సిగ్గుపరచడానికి అంట? అమ్మమ్మ జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఇప్పుడు ఆయన సెలక్షన్ నాతో చెప్పండి. వెర్రి వారిని నువ్వు నేను సెలక్షన్ చేసుకుంటావు. వెర్రోళ్ళని ఎలా చూస్తాం మనం? అక్కడరా మీరు హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న పనిలో పెట్టుకోవాలనుకున్నా అన్ని చూసి పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ వెర్రోడు ఒకవేళ మురగ కార్చుకొని నత్తిగా మాట్లాడి ఆయనకి ఏమి సరిగ్గా మాట్లాడద్దని అనుకోండి, నువ్వేం చేస్తావు ఈ పనిలో, నువ్వు దేనికి ఈ పనిలో పనికిరావని. మరి దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు ఏ విషయంలో కూడా మనల్ని తృణీకరించే దేవుడు కాదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా నేను పనికిరాని వాడిని, అయోగ్యుణ్ణి అనే మాట మన జీవితంలో రాకూడదు. దేవుని స్తోత్ర. నా దేవుడు చిన్న చిన్న మనుషులతో చిన్న చిన్న వస్తువులతో గొప్ప కార్యములు చేసిన దేవుడు నా దేవుడు. నన్ను అలాగే పాత్రగా వాడుకుంటారా అన్నవారు చేతులెత్తి స్తోత్రం. ఈరోజు ఆ నిరీక్షణ మనకు ఉండును కాదు. చెప్పడానికి మూడు ఉంది, రాసుకోవాలి, మీరు అందరు వినాలి. దేవుని స్తోత్ర. వినండి. ఇప్పుడు వెర్రి వారిని అందరూ అనండి. ఒక్కొక్కటి చెప్తే చాలా టైం పట్టుద్ది. వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఓకేనామా? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులు. అందరూ చెప్పండి. లోకం యొక్క సెలక్షన్ ఏమో బలవంతులు, దేవుని యొక్క సెలక్షన్ ఏమో బలహీనులు. హల్లెలూయా హల్లెలూయా. లోకం యొక్క సెలక్షన్ ఏమో జ్ఞానులు, దేవుని యొక్క సెలక్షన్ ఏమో వెర్రివారు. అర్థమవుతుంది? భాస్కరన్న చేతులెత్తండి. హల్లెలూయా. తర్వాత ఇంకా మీరు చదివితే ఆ ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారు. ఎవరంట? నీచులు. రెండో పాయింట్, తృణీకరించిన వారు. దేవుని స్తోత్ర. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు దేవుని సెలక్షన్ ప్రాసెస్ అర్థమైంది అన్నోళ్ళు చేతులెత్తండి ఒకసారి. ఎలా ఉంది? లోకంలోకి ఎవరు కావాలి? జ్ఞానులు కావాలి, బలవంతులు కావాలి, ఎన్నికైన వారు కావాలి, గనులు కావాలి, గొప్పవారు కావాలి. దేవుడు జ్ఞానవంతులు ఎన్నుకున్నాడా? ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకున్నాడు? బలవంతులు ఎన్నుకున్నాడా? ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకున్నాడు? వాళ్ళకి ఎన్నికైన వారిని ఎన్నుకున్నాడా? ఎన్నిక లేని వారిని దేవుడు
నేను కూడా ఒక్క మాటలో చెప్పాలంటే, లోకములో డిస్క్వాలిఫై అంటారు కదా, ఏమంటారు? డిస్క్వాలిఫై అంటారు కదా. డిస్క్వాలిఫైని దేవుడు క్వాలిఫై చేశాడు. చెప్పండి బట్టి ప్రభువుని మహిమపరచండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడికి అసాధ్యమైనది. అందరూ నిన్ను పనికిరానిది అనొచ్చు, అందరూ నిన్ను తృణీకరించవచ్చు, అందరూ నిన్ను నీచంగా చూడొచ్చు, నిర్వేళగా చూడొచ్చు, కానీ నువ్వే దేవుడికి కావాలి. చెప్పండి బట్టి ప్రభువుని మహిమపరచండి. నేను మనుషుల సెలక్షన్లో లేకపోయినా అనండి అన్నమాట, దేవుని సెలక్షన్లో నేను ఉన్నానయ్యా అన్నవారు చేతులు ఎత్తండి. నేను మనుషుల సెలక్షన్లో లేకపోయినా నేను దేవుని సెలక్షన్లో నేను ఉన్నానయ్యా. దేవుడు నన్ను ఎన్నుకున్న దేవుడయ్యా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడయ్యా, ఒక పాత్రగా మలిచే దేవుడయ్యా, నన్ను ఉపయోగించుకునే దేవుడయ్యా, సామర్థ్యం ఇచ్చి నిలబెట్టే దేవుడయ్యా. మనుషులకు పనికి రాకపోవచ్చు కానీ మన అందరూ ఎవరికి పనికొస్తాం. అందుకే ఈరోజు ఎందుకు దేవుడు మీతో మాట్లాడుతానంటే, నేను ఎందుకు పనికి రాని దాన్ని కాను, నేను పనికొచ్చే దానను, నేను పనికొచ్చే వాడని చెప్పుకుందువు గాక. ఎందుకంటే మన దేవుడు చిన్నవాటితో మళ్ళా చెప్పు, చిన్నవాటితో మన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయనకు అసాధ్యమైనది. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన దేవుడు ఏం చేసి చెప్పండి, క్వాలిఫై చేశాడండి. ఈరోజు మనందరం అలా వచ్చిన వాళ్ళమే. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకంటే గొప్పవాళ్ళు లేరా? మాట్లాడాలి మీరు. మనకంటే బలవంతులు లేరా? చెప్పాలి, ఉన్నారా లేరా? మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారా లేరా? ఉన్నారు. దేవుని స్తోత్ర. కానీ ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకములో బలవంతులైనందువల్ల, లోకములో జ్ఞానం కలిగినందువల్ల మనం ఇక్కడ లేవు. మనం బలహీనం కాబట్టి, చెప్పు, ఎన్నిక లేనివారు కాబట్టి, జ్ఞానము లేనివారు కాబట్టి, ఏ స్థితి లేనివారు, అయోగ్యము కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పౌలు అక్కడ అంటాడు, అతిశయించువాడంట ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి అనమాట. అతిశయించువాడు ప్రభువును బట్టి మాత్రమే. మనకి దేని బట్టి కూడా మనం ఏం చేయకూడదమ్మా? ఏముందని అతిశయిస్తాం? ఏమీ లేదు. మన జ్ఞానులం కాదు, బలవంతులము చెప్పమ్మా, మనం ఎన్నికైన వారు. అందుకే ఈరోజు మనం ఎవరు అతిశయించినా, ఎవరిని బట్టి అతిశయించాలంటే కేవలం ప్రభువుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలో ఏ మంచితనము లేదు, నాలో ఏ గొప్పతనము, నాలో ఏ యోగ్యత, నాలో ఏ పాండిత్యము లేదు. ఎందుకు ప్రభువా నన్ను ఎన్నుకున్నావు అంటే అద్భుతం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్ను తన చేతిలో పాత్రగా వాడుకోవటం ద్వారాగా దేవునికి మహిమ వస్తుంది. చెప్పండి. నిన్ను తన చేతులు చెప్పమా పాత్రగా వాడుకోవటం ద్వారా దేవునికి ఏమొస్తుందమ్మా? మహిమ. అందుకే మనం ఆయన పాత్రగా మారుకోక. భారతం పాస్టర్ అన్న వారి చేతులు ఎత్తండి. ఎవరి పాత్రగా మారాలి? మనందరూ దేవుని యొక్క పాత్రగా మనం మారాలి. దేవునికి స్తోత్ర. అందుకే చిన్న వాటిని మనం ఎప్పుడు తృణీకరించకూడదు అనండి మాట. మనం ఎప్పుడు కూడా, కానీ మనం ఎక్కువగా తృణీకరించేది చిన్న వాటిని, అల్పమైన వాటిని మనం ఏం చేస్తాం? కానీ అల్పమైన వాటితో ఎన్ని కార్యాలు చేశాడో మీకు కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు విందురుగాక. పరిశుద్ధ గ్రంథంలో వాడుకున్న వాళ్ళంతా చిన్న చిన్న మనుషులు అనండి. అంటలా మీరు అందరూ పరిశుద్ధ గ్రంథంలో వాడుకున్న వాళ్ళంతా చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న వస్తువులు. వాళ్ళ ద్వారాగానే, వాటి ద్వారాగానే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొద్ది వ్యక్తులు, అనగా విలువ లేని వ్యక్తులు, అయోగ్యులైన వ్యక్తులు, లోకములో ఎన్నిక లేని వ్యక్తుల్ని వాడుకొనుటలో నా దేవుడు సంసిద్ధుడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. బలవంతుణ్ణి వాడుకుంటే బలవంతుడు ఏమనుకుంటాడు? నాకు బలం ఉంది కాబట్టి అంటాడా? ఖచ్చితంగా అతిశయం అనేది వచ్చేస్తుంది. ఒకవేళ జ్ఞానవంతుడు వాడబడ్డాడు అనుకోండి, ఏమనుకుంటాడు? నాకు జ్ఞానం ఉంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఒక జ్ఞానం లేని వాడిని ఎన్నుకుంటే అది ఆశ్చర్యమేగా. మళ్ళా అనండి, ఒక జ్ఞానం లేని వాడిని ఎన్నుకుంటే ఆశ్చర్యమేగా. ఒక వెర్రివాడిని మలచి దేవుడు వాడుకుంటే, ఒక తృణీకరించబడిన వారిని, నీచులను, ఎన్నిక లేని వారిని దేవుడు సమాజం నిలబెడుతుంది. నీ నా పట్ల అలాంటి కార్యమే చేయబోతున్నాడు దేవుడు. తప్పటి గట్టిగా ప్రభువుని మహిమపరచండి.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు మీ అందరికీ తెలుసు. దేవుని స్తోత్ర. ఎంతమంది అంటే అంకి చెప్పేస్తారు మీరు, 12 మంది అని చెప్పేస్తారా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు. దేవునికి స్తోత్ర. ఒక మాటలో మీకు చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా వాళ్ళందరి జీవితంలో దేవుడు ఎంత కార్యం చేశాడు? జాలరులే కదా వాళ్ళు. చెప్పండి, ఆ 12 మంది శిష్యుల్లో చాలా మంది ఎవరున్నారు? జాలరులు ఉన్నారు. జాలరులు అంటే చేపలు పట్టే చెప్పాలంటే వారి ఎన్నిక లేని, ఆ ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకొని, ఆ డిస్క్వాలిఫై అయిపోయిన వారిని దేవుడు క్వాలిఫై చేసి, అక్కడ బైబిల్ వారి గురించి ఏమి రాస్తారంటే, చదువుకోని వీరికి పాండిత్యం ఎక్కడ వచ్చింది అన్నారు. అన్నారండి, చదువులేని వీరికి, చదువుకోని వీరికి ఇంత పాండిత్యము. ఆనాటి సమాజం అంతా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట. పాండిత్యం ఎలా వచ్చిందంటారేంట్రా బాబు, అసలే పాండిత్యం కలిగిన దేవుడి దగ్గర పెరిగారు. చప్పట్లు పెట్టి గట్టిగా ప్రభు మైపడతారు. హల్లెలూయా. మీరు జాలరులే. జాలరులు అంటే అసలు చదువుకొని కూడా చదువుకోరా, విద్య లేని, మన భాషలో చెప్పాలి విద్య లేని కణాల గురించి అందరూ ఏమనుకుంటారు? చదువుకొని వీరికి ఎంత పాండిత్యం. చెప్పాగా, చిన్న వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్రి వారిని వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. అయోగ్యులను యోగ్యులుగా చేసే దేవుడు. ఈ రోజు దేవుని సెలక్షన్ మనకు అర్థమవును గాక. దేవుని గొప్పతనం అర్థమవును గాక. దేవుడు ఎంత మహిమ గల కార్యాలు చేస్తాడో అర్థమైతే నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోక, అమ్మా కృషించిపోక, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు దేవుని విషయంలో. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడదంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. యేసయ్యే వాళ్ళకి తరిఫీనిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం మనం దేవుని మందిరానికి? చెప్పరేమా? ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం చెప్పనా? ప్రభువా, నాకు కూడా నువ్వు చెప్పాలి జ్ఞానాన్ని నేర్పయ్యా. అది దేవుని సన్నిధిలోనే నేర్చుకుంటాం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేస్తాం. ఎక్కడ? నువ్వు నాకు తరిఫీదు అయ్యా అన్నమాట. నువ్వు నాకు తరిఫీదు, నువ్వు నాకు నేర్చుకొనుటకు నీ యొద్ద కూర్చుందును యేసు. పాడతారుగా ఎవరి దగ్గర అంట? ఎందుకు కూర్చోలేదు? నేర్చుకున్నట్టు. ఆదివారం ఎందుకు వస్తున్నావు ప్రభు సన్నిధికి? దేవుడు మనకి నేర్పే విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి ఆదివారం అనేక విషయాలు ప్రభు నేర్పిస్తున్నారు మనకి. సమాజంలో ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, మన దేవుడు ఇలాంటి వాడు, మన పట్టిలాంటి కార్యాలు. ఇంకొక మాట మీకు చెప్పమంటారా? మనం లోకంలో ఉంటే మనకి ఇంత జ్ఞానం రాదండి. మనం ప్రభువులో ఉన్నాం కాబట్టి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు మనకి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఒకసారి ప్రపంచాన్ని కూడా మనం పరిశీలన చేస్తాం. ఎందుకంటే మన దేవుడు అలాంటి తైఫీదు మనకి ఇచ్చాడు. లోకంలో ఉన్న వాళ్ళ ఆలో గురించి ఆలోచించుకోవడానికి సమస్య వెళ్ళాలి. కానీ మనమేమో అందరి గురించి ఏం చేస్తాం? అంత భారాన్ని, బాధ్యతను దేవుడు మనలో పెట్టాడు. అంత జ్ఞానం ఎవరి దగ్గర పొందుకుంటున్నాం అంటే ఈ రోజున దేవుని దగ్గరే పొందుకుంటున్నాం. చేతులకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు దేవుడు చిన్న వాటితో చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న వస్తువులతో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఎందుకంటే ఏ మనిషి, ఏ శరీరం దేవుని దగ్గర అతిశయించకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించువాడుగా మాట చెప్పడం. అందరు భూమి మీద గొప్ప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్నావా? యెహోవాను నేనని నన్ను పరిశీలనగా తెలుసుకున్న ద్వారాగా అతిశయించవాలి. మనం ఆయన పరిశీలనగా తెలుసుకోవాలండి. అందరూ అనండమ్మా. ఎలాగెలాగా? చాలా మంది ఇంకా పరిశీలనగా తెలుసుకోవట్లే ఎవరిని. అందుకే చాలా మందికి ప్రభు గొప్పతనం ఇంకా అర్థము. ప్రభు ఎంత గొప్పవాడు అర్థమైతేనమ్మా మీరు ఏ విషయంలోనైనా చిన్నగా ఆలోచన చేస్తారా? చెప్పండి అమ్మా. నేను ఎందుకు పనికిరాని ఆలోచన చేస్తారా? ఆలోచించండి. దేవుడిని పరిశీలనగా తెలుసుకుంటే నా దేవుడు ఈ లోకంలో నా పట్ల ఏ కార్యమైనా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసాధారణమైన కార్యం చేసే దేవుడు నా దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుత్వం. అందుకే పౌలు ఒక మాట అంటాడు,
మట్టిలో ఆయన మహిమైశ్వర్యాన్ని ఉంచాడంట. చెప్పండి, ఏముంచాడమ్మా? మంటి ఘటాలలో. చెప్పమ్మా, ఏ ఘటాలలో? మంటి ఘటాలలో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. మనందరూ ఏ ఘటాలు? నిజమే పాస్టర్ అన్న చేతిలో తన మంటి ఘటాలనేనా? ఈ మంటి ఘటాలలో దేవుడు ఏముంచాడు? మహిమైశ్వర్యం. ఏంటా మహిమ? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత విలువ ఏమైనా ఉంటుందా? మాట్లాడదామా? విలువ ఉండదు. అందరూ ఒక మాట అంటారు, ఏంటో చెప్పనా? వెళ్ళిపోయాడు అంటారు. అనండి, మాట్లాడ. చచ్చిపోయిన తర్వాత ఏమంటారు? వెళ్ళిపోయాడు అంటారు. నేను అడుగుతున్నాను, ఎవరు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయింది మహిమ, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటే మహిమ వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. మనిషి ఇక్కడే ఉన్నాడు అంటే మంటి ఘటాలలో. ఈరోజు మనం మంటి ఘటాలనే, దేవుడు తన మహిమను ఉంచాడు. అదే దేవుని ఆత్మ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయిందంటే దాని అర్థం చెప్పనా? దేవుడు పెట్టిన దీపం వెళ్ళిపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన వెళ్ళిపోయాడు అంటారు. అందరూ చనిపోయిన తర్వాత మనిషి అక్కడే ఉన్నాడు, కానీ ఏమి వెళ్ళిపోయింది? దేవుడు పెట్టిన ఆత్మ, దేవుడు పెట్టిన దీపం, దేవుడు పెట్టిన మహిమ వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, మంటి ఘటాల్లో దేవుడు ఇప్పటికీ కూడా ఏమో చెప్పనా? మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. చెప్పలేదు. హల్లెలూయా. నిజమే పాస్టర్ అన్న వారు అందరూ చేతులెత్తి గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమొచ్చాడమ్మా? మరి మంటి ఘటాల్లో దేవుడు వాడుకుంటాడు. పాస్టర్ అన్న వారి చేతులెత్తి. ఆల్రెడీ నాలో దేవుడు మహిమ ఉందని అన్నవారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ మంటి ఘటాలకు ఎంత మహిమ ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుకే చిన్న చిన్నగా ఆలోచన చేయకుండా ఉండుము గాక. దేవుడు చేసే కార్యములు కల్లారా చూసుదుము గాక. బైబిల్లో మరి ఎటువంటి కార్యాలు చేశాడో మీకు చిన్న విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా విందురు గాక. నాతో చెప్పండి. చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న స్థలాలు, చిన్న చిన్న సాధనాలు, చిన్న చిన్న మనుషులు దేవుడు వాడుకున్నాడా? ఇక మరి లెక్క పెట్టుకొని రాసేసుకుంటే ఎంతమంది ఉంటారు? వాటిలో మొదటిగా ఒక మాట చెప్తా వినండి. పాత నిబంధనలో మోషే గారు ఉన్నారు. అందరూ అనండి, చెప్పాలి. ఎవరమ్మా? పాత నిబంధనల పేరు చెప్పమ్మా. మోషే గారు ఉన్నారు. దేవునికి స్తోత్ర. మోషే చాలా చదువుకున్నాడు. అనండి, చెప్పాలి. చాలా చెప్పాలంటే బాగా చదువుకున్నాడు. ఎవరు? మోషే గారు. అవునా కాదా? ఎన్ని సంవత్సరాలు? 40. చెప్పాలి. బైబిల్ ఉంటుంది, మోషే సకల విద్యలు నేర్చుకున్నవాడు, పాండిత్యంలో నేర్చుకున్నవాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 40 సంవత్సరాలు అమ్మా ఐగుప్తు యొక్క సకల విద్యలు. ఏ విద్యలమ్మా? నిజంగా చెప్పాలంటే ఆయనకి అన్నీ వచ్చు. ఆయనకి శాస్త్రాలు అన్నీ తెలుసు. ఐగుప్తు నాగరికతలో పుట్టి పెరిగిన వాడు ఎవరు? మోషే గారు. చెప్పాలంటే దాన్ని సివిలైజేషన్ అంటారే, పుట్టినిల్లు. మోషేకు పుట్టినిల్లు ఐగుప్తు. అందరూ అనండి. మళ్ళా చెప్పాలి. మోషేకు పుట్టినిల్లు. మరి ఈజిప్ట్ నాగరికత అంటే ఆ రోజుల్లో సామాన్యమైనది కాదండి. అది నెంబర్ 1 ఆ రోజుల్లో. అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. సకల విద్యలు అంటే ఆనాడు సివిల్ ఇంజనీరింగ్ కూడా డెవలప్ అయిందండి ఆ రోజుల్లో. ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ డెవలప్ అయింది. ఆ కారణం ఏంటంటే మనం ఆ రోజుల్లో చూస్తే పిరమిడ్స్ కట్టారు. అమ్మా చెప్పాలి. పిరమిడ్స్ అవి సామాన్యమైనవి కావండి. ఇప్పటి శాస్త్రవేత్తలకు కూడా అందని విషయం ఏంటంటే అసలు ఆ పిరమిడ్లు ఎలా కట్టారు అన్నది కూడా ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కాదు. ప్రశ్నార్థకమే. నేను స్తోత్రం. ఆనాడు ఏ మిషన్లు లేవండి. ఉన్నాయా నానా? ఏ మిషన్లు ఆ రోజుల్లో? అంతంత రాళ్ళు ఎలాగ మోసారయ్యా అంటే అది ఆశ్చర్యమే కదా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి అంత జ్ఞానం ఆ రోజుల్లో మోషేకి దేవుడిచ్చాడు. సకల విద్యలు నేర్చుకున్నాడంట. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి చెప్పాలి అంటే కుస్తీల్లో కూడా మనోడు నెంబర్ 1. ఎవరో కుస్తీ పోటీలు తెచ్చండి. అన్నోడు చేతులెత్తండి ఒకసారి. ఒక్క దెబ్బ కొడితే వాడు చచ్చిపోయాడు. ఎవడో అట్లా మరి ఒక్క దెబ్బ కొట్టి చచ్చిపోయాడు అంటే మరి మామూలు విషయం అది. ఎవరో కుస్తీలో కూడా నైపుణ్యుడే. ఎవరో సకల విద్యలో. మీరు బైబిల్ ఎన్నిసార్లు ఏదైనా బోల్డ్ విషయాలు తెలుసుకోవచ్చు మనం. దేవుని స్తోత్రం. అటు ఇటు చూసాడంటే ఎవరు లేదని ఐగుప్తును ఒక్క దెబ్బ కొట్టి ఆయన బాధిసాడు. తెలుసా? మనం పాతాలంటే 2-3 కావాలి. పలుగులు బార్లో మాట్లాడామా? ఆయన ఎప్పుడు కొట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, ఎప్పుడు పాల్చాడు ఎవరికి తెలియదు. అందుకే మారిపోయాడు.
ఏ దేశాన్ని వదిలేసి? ఐగుప్తు ప్రాంతాన్ని వదిలేసి అప్పుడే పారిపోయాడు. దేవుని స్తోత్రం. నేను సకల విద్యలు ఉన్నాయి. ఫైటర్, మంచి ఫైటర్ ఎవరు చెప్పాలా? మోషే గారు. ఎంత పవర్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత శక్తి, అంత నైపుణ్యం అన్నీ కాబట్టి అనుకుంటాడు నేను ఏమైనా అంటే అనుకుంటాడు కూడా, నేను ఏమైనా చేయగలను, అసలు నాకు ఎదురే లేదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏనండి, అలాంటి మోషేని తీసుకెళ్ళి మిద్యాన్ అరణ్యంలో పడేశారు 40 సంవత్సరాలు. సకల విద్యలు అన్నిట్లో ఆరితేరినోడు, పాండిత్యం కలిగినోడు, అన్నిటినీ చక్కగా అవలేలుగా చేసినోడు తీసుకెళ్ళి 40 years ఎక్కడ పడేశాడు? మిద్యాను అరణ్యంలో దేవుడు పడేశాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ 40 సంవత్సరాలు పడేసిన తర్వాత మళ్ళా పిలిచి దేవుడు అంటాడు, ఐగుప్తీయులు నా పిల్లలు బానిసత్వంలో వారిని విడిపించాలని నువ్వు వెళ్ళన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళనగానే ఐ యామ్ రెడీ అన్నాడా? ఐ యామ్ రెడీ అన్నాడా? అలా దేవుడు వెళ్ళమంటే నో అంటున్నాడు. ఎవరు మాట్లాడలేదు మీరు అందరూ? దేవుడి సెలక్షన్ ఎలాంటిదో అమ్మా, అసలు నిజంగా దేవుడు ఎంత గొప్పోడో మనకు అర్థమవును గాక. అక్కడేమో అన్ని శాస్త్రాలు వచ్చు. ఎక్కడ? కుస్తీల్లో, ఫైట్లు అన్నిట్లో మనోడు ఆరినవాడు, సకల విద్యలు కలిగిన వాడు. అవునా? కానీ 40 years తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పడేశాడు? విద్యా నరంలో పడేసి, ఇప్పుడు ఐగుప్తులో నా పిల్లలు విడిపించు అలా అంటే ఐ యామ్ రెడీ అన్నాడా? ఏమన్నా చెప్పరా? అయ్యా నాకు సామర్థ్యం లేదయ్యా అన్నాడు. ఇప్పుడు నేను అన్నాను, సామర్థ్యం ఉందా లేదా? నాకు 40 years లో చెప్పాలా సామర్థ్యం ఉందా లేదా? కానీ ఇప్పుడు ప్రభు దగ్గర అబద్ధం ఆడుతున్నాడా? రెండోది ఏమని చెప్పునా, నేను నోటి మాన్యం గలవాడిని అంటే మాటలు రావా? అబద్ధం ఆడుతున్నాడా ఎవరి దగ్గర? కానీ ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి మాట్లాడటం వచ్చారా? మీరు చెప్పాలి. కానీ ఏమన్నాడు దేవుడి దగ్గర? నేను నత్తివాడిని, నేను నోటి మాంద్యము గలవాడిని. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైందంటే మీరు ఇదే నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమైంది పాస్టర్ గారు? అదే దేవుని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మోషేని చూస్తే అర్థమవుతుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే సో ఎక్సలెంట్ అంటే అన్ని సబ్జెక్టుల్లో తేరినవాడు. అసలు అతనికి రానిది ఏమీ లేదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కొట్టిన పిండి అంటారు. అంటే అంటారా? కొట్టిన పిండి అంటే ఏంటి? హల్లెలూయా. అరే బాబు, వీళ్ళకి తెలియదంటూ, వీళ్ళకి రానిదంటూ, వీళ్ళు కొట్టిన పిండోళ్ళు అంటే అలాంటోడే. ఎవరు? మోషే గారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు యొక్క విద్యలన్నీ మిద్యాను అరణ్యములో మర్చిపోయినట్లు చేశాడు. ఆమేనంటూ దేవుడు ఏదైనా చేసి అటు నుండి ఇటు నుండి అటు తిప్పి మళ్ళా తీసి రాగలిగిన దేవుడు మన దేవుడు. చప్పటి కొట్టి ప్రభుత్వం అయిపోవచ్చండి. 40 సంవత్సరాల్లో విద్యలన్నీ మర్చిపోయినట్టు చేశాడంట దేవుడు. ఎవరికే? మోషే గారు. నోటి మాన్యం గలవాడిని ఎందుకన్నాడు చెప్పనమ్మా? 40 సంవత్సరాలు ఎవరితో మాట్లాడకపోవటం వలన నత్తివాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు చూస్తే మనుషులు బాగానే మాట్లాడతారు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేసేయండి. జైల్లో మాట్లాడాలి ఎవరు ఉంటారా? ఈరోజు అన్ని బాధల కంటే ఎక్కువ బాధ ఏంటో చెప్పనా? ఇతరులు మనతో, మనం ఇతరులతో మాట్లాడకుండా ఉండకపోవటమే అసలైన. మీరు ఎన్నో పనులు చేస్తారు, తెల్లారు లేచిన కానీ రాత్రి పండుకునేంత వరకు, కానీ ఎక్కువగా ఒంటరిగా గడిపామనుకోండి, అదొక లోన్లీ ఫీలింగ్. ఇప్పుడు జైల్లో పడేస్తే అక్కడ మరొక వ్యక్తి, మాట్లాడే వ్యక్తి 40 సంవత్సరాలు గొర్రెలు మోసే గొర్రెలు. ప్రపంచం ఈ 40 years లో ఏమంది? హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్ని విద్యలు ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు, కానీ ఇప్పుడు
ఖాళీ అయిపోయాడు కదా. ఎవరు? దేవుడు వాడుకుంటాడా? వాడుకోడా? వాక్యం ఏమంటుంది ఇప్పుడు? ఖాళీ అయిన వాళ్ళే దేవుడు వాడుకుంటాడు. చిన్న వాటితోనే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎన్నికైన వారిగా దేవుడు, ఆ దేవుని సెలక్షన్ ప్రాసెస్ గొప్పదని నన్ను చేతులెత్తి గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందుకే చెప్పండి, మాటల యందు నేను నేర్పరిని కాను అని చెప్పాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ అంతకుముందు అతను మాటలు యందు నేర్పరని స్టెఫను తన ప్రసంగంలో చెప్పాడు. అపోస్తల కార్యములో అతను మాట్లాడితే ఎవరు నిలబడలేదంట. కానీ మోషే 40 ఏళ్ళు ఎక్కడ బ్రతికారంటే అరణ్యంలో. ప్రియమైన దేవుడరా, మరి మాట్లాడకుండా మనం ఎంతసేపు ఉండగలుగుతామండి? 40 సంవత్సరాల అతనితో ఏ వ్యక్తులు కూడా మాట్లాడేవారు. అన్నం లేకపోయినా ఉంటాము, చెప్పు మంచిని లేకపోయినా ఉంటాము, కానీ మాట్లాడకుండా ఉండరు. లేకపోతే ఇంటికెళ్ళి ట్రై చేయండి ఒకసారి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో భర్త భార్య పిల్లలు ఉన్నా సరే, ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరు మనతో మాట్లాడే సికాకు, మామూలు ఎలాగైనా వాళ్ళ కనిపించుకొని హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మాట్లాడకుండా ఎన్ని సంవత్సరాలు లేదు మీరు మాట్లాడలేవు? చెప్పండి. అంతకుముందు మాటలు ఏంది ఎవరండి? చాలా విషయాలు నేర్చుకుంటానికి మీకు విషయాలన్నీ చెప్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే చెప్పగా, జైల్లోకి వెళ్ళిన ఒక వ్యక్తమా అక్కడ కుళ్ళి చచ్చిపోతాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా తనతో మాట్లాడే మనిషి జీవితంలో మాట్లాడే ఒంటరి తనతో ఆ వ్యక్తి ఏం కోరుకున్నాడంటే, ఆఖరికి ఇంకెందుకు ఈ బతుకని మరణాన్ని కోరుకుంటాడు. కొంతమంది అయితే జైల్లోనే గుద్దేసుకొని చచ్చిపోయిన కూడా మనకి అక్కడక్కడ కనపడతారు. అంటే మాటలు లేకపోవడం అంత భయంకరమైన పరిస్థితి. దేవునికి స్తోత్రం. కానీ మరి ఇక్కడ మాటలన్నీ మర్చిపోయాడు. అందుకే దేవుడితో అన్నాడు, అయ్యా నాకు మాట్లాడటం ఇంతవరకు బాగానే మాట్లాడేవాడు, కానీ తర్వాత అందుకే కదా దేవుడు అన్నాడు, మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, మీ అన్నయ్య అహరోను బాగా మాట్లాడతాడు. చేతులతో స్తోత్రం చెప్పండి. అమ్మా, నీవు అతని నోటికి మాటలు అందించలేను, అతను నీ తరపున మాట్లాడతానని ఇతను పంపించాడు దేవుడు. చప్పటి గట్టిగా ప్రభుత్వం. ఒకప్పుడు మాట్లాడేందుకు నేర్పడి వారిని దేవుడు ఏమి లేకుండా చేశాడు, మాటలు లేకుండా చేశాడు. దేవుని స్తోత్ర. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను, నాతో పాటు అందరూ చెప్పుదురు గాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం ఖాళీ చేసుకుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. నాకు అర్థమైంది అన్ని పాయింట్ నాకు అన్నీ వచ్చంటే వాడుకోడు. ఇదే గొప్ప సెలక్షన్ దేవుడిది. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మాట్లాడటం అంటే నువ్వు ఖాళీ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే అప్పుడే సమస్త ఘనత మహిమ ఎవరికి చెందుతుందంటే దేవునికి చెందుతుంది. నాకు అన్నీ తెలుసు అంటే దేవుడు వాడుకోడు, అన్నీ వచ్చంటే దేవుడు వాడుకోడు. నేను ఖాళీ అంటే మిమ్మల్ని అందరూ చేతులు నాలో ఏమీ లేదయ్యా అంటే దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఉపయోగకరమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు, పనికి వచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు. కానీ నాకు అన్నీ వచ్చంటే, నాకు అన్నీ తెలిసి అంటే దేవుడు అందుకే మార్చాను నాన్న. ఎవరిని? మోషే. ఇప్పుడు మోషే పట్టాకి ఎవరి మీద ఆధారపడతాడు? అదే సకల విద్యలన్నీ వచ్చినప్పుడు పిలిచాడు అనుకోండి, మోషే వాడు దేవుడి మీద ఆధారపడతాడా? నాకు అన్నీ వచ్చు కాబట్టి, నాకు అన్ని శాస్త్రాలు. ఇప్పుడు మాటి మాటికి మోషే ఎవరి వైపు చూస్తాడు? అందుకే బైబిల్ మీద చదివితే ప్రతి దానికి ఎవరి వైపు చూశాడు? ఎర్ర సముద్రం దగ్గర, మన్నా దగ్గర, మంచినీళ్ళ దగ్గర. మాట్లాడేమా, నన్ను పిలిచావు, ఏం చేయమంటావయ్యా, వీళ్ళందరూ ఏంటయ్యా అని మాటి మాటికి ఎవరి మీద ఆధారపడ్డాడు? మనం ఖాళీ అయితే దేవుడు వాడుకుంటాడు, దాని వలన దేవునికి మహిమ వస్తుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగా మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుని సెలక్షన్ చాలా గొప్పదండి. ఏమీ లేని వాళ్ళని, ఏ పాండిత్యం రాని వారిని, నోటి మాంద్యం లేని వారిని, వెర్రి వారిని, అజ్ఞానులను, ఎన్నిక లేని వారిని, అమ్మా నా దేవుడు లోకములో తృణీకరించబడిన వారిని, నీచులని దేవుడు గనులుగా చేసే
దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, నిజంగా చిన్న వాటితో చెప్పు మన దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. నమ్ములందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి భూమి మీద జన్మించడానికి ఎన్నుకున్న స్థలం ఆయన పేరేంటి అందరూ? బెత్లెహేం. అది చెప్పి తెలియాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ స్థలం మిడిల్ ఈస్ట్ లో ఇశ్రాయేల్ దేశం అనగా బెత్లెహేం. మీరు చెప్పాలంటే బెత్లెహేం చాలా చిన్న గ్రామం. అందులోనండి బెత్లెహేం కదా చెప్పాలంటే అది ఎన్నిక లేని గ్రామం. దేవునికి స్తోత్ర. ఆ బెత్లెహేములో ఉన్న తల్లిదండ్రులు మరియా, యోసేపు. అందులోనండి గొప్పోళ్ళ, జ్ఞానుల, ఉన్నోళ్ళ, వాళ్ళు చిన్నపాటి కొద్దిపాటి మనుషులే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లోకంలో గొప్పలు కాదు ఆయన ఎన్నుకున్నది. మరియా, యోసేపు, బెత్లెహేం ఇవన్నీ ఏంటి? చిన్నవే. చెప్పాలా? చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన జన్మించాలంటే ఎక్కడ జన్మించకూడదు? ఎక్కడైనా చెప్పాలి. మీరు అందరూ గొప్ప గొప్ప దేశాల్లో, గొప్ప గొప్ప రాజుల ఇళ్లలో చెప్పండి. నాగరికత నేర్పించిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా దేవుడు జన్మించాలి. బైబిల్లో మీరు చూస్తే నాగరికత నేర్పిన ఈజిప్ట్లో దేవుడు పుట్టలేదు. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్న రోములో దేవుడు పుట్టలేదు. ఈ ప్రపంచానికి తర్క జ్ఞానం నేర్పిన గ్రీకులో దేవుడు పుట్టలేదు. ఏ విలువ లేని, ఏ గొప్పతనం లేని, ఏ ఘనత లేని, ఎవరు గుర్తించని ఊరు ఏంటది? ఈరోజు అదే బెత్లెహేం ప్రపంచ దృష్టిలో పడే కృపను దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన పెరిగింది నజరేతు అనండి. అందుకు ఒక ఆయన అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అంటే నజరేతు అంత భయంకరమైన గ్రామం అండి. వచ్చి చూడు అన్నాడు. ఆ నజరేతులో వచ్చిన మంచిది ఎవరో కాదు, మన ప్రభువు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెడిపోయిన ఊర్లో నుండి మంచిది ఏదైనా వస్తుందా? భయంకరమైన ఊర్లో నుండి మంచిది ఏదైనా వస్తుందా? వచ్చాడు ఒక మంచోడు. నజరేతుల నుండి మంచిది ఏదైనా ఇప్పటికీ. అందుకే యేసయ్యకి పేరేంటేమో చెప్పనా? నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఆ గ్రామం పేరే పెట్టేశారు యేసయ్యకి. ఏమని? నజరేయుడైన. మీకు చెప్పే కదా, ఆయన అన్ని ఎన్నుకునేదంతా ఎన్నిక. తల్లిదండ్రులు డిస్క్వాలిఫై, బెత్లెహేం డిస్క్వాలిఫై, నజరేతు. కానీ వాటికే పేరు వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నా దేవుడికి అసాధ్యం ఏదీ లేదు. దేవునికి స్తోత్ర. జన్మించడానికి స్థలమే లేకపోతే ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల పాక, పశువుల తొట్టె అనండి. హల్లెలూయా. అది హల్లెలూయా. ఆయన ఎన్నుకొని చూసారా? పశువుల తొట్టులో పడుకోబెట్టారు. సృష్టికర్త అయిన దేవుడిని, అమ్మా గొప్ప దేవుడిని. కానీ దేవుడు దాన్నే. హల్లెలూయా. చెప్పాలంటే యోసేపు వడ్రంగి పని చేసేవాడు అనండి. నేను చాలా విషయాలు చెప్తున్నా. అమ్మా ఏ పని? వడ్రంగి పని తీసుకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వడ్రంగి పని చేసే ఇంట్లో పుట్టాడండి. ఎవరు? అందరూ ఏమనుకుంటారు? మరి దేవుడు అంటే ఎక్కడ పుట్టాలి? ఆయన అంత మహాదేవుడు, సమస్తం ఆయన మూలంగా కలిగను. ఆయన లేకుండా ఏది కలగలేదు. దేవునికి స్తోత్ర. మీకు విషయాలన్నీ చెప్తున్నా. బెత్లెహేం చిన్నది, నజరేతు చిన్నది అనడమా. మరియమ్మ, యోసేపు పశువుల పాక, పశువుల తొట్టి, వాళ్ళ నాన్నగారు వడ్రంగి పని, ఇవన్నీ చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న వస్తువులు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా మీకు చెప్పాలంటే చిన్న దోనెక్కాడు, పెద్ద దోనెక్కాడు అని రాయలే బైబిల్లో. అట్లా మీరు అందరూ యేసయ్య ఏ దోనెక్కాడమ్మా? చిన్న దోనెక్కాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మొత్తం దేవుడు దేన్ని వాడుకున్నాడంటే చిన్న చిన్న వస్తువులు దేవుడు వాడుకున్నాడు. చిన్న చిన్న వాడితే కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చివరి వారంలో ఊరేగుతూ ఏ ఒక్కొచ్చాడు?
గుర్రం కాదుగా, గుర్రం కాదుగా, ఏది అది కూడా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఊహించగలరా మీరు ఎప్పుడైనా? మన దేవుడు ఎన్నుకున్నవన్నీ కూడా మనం కూడా అందుకే పనికిరాని మనల్ని, లోకంలో తునీకరింపడిన మనల్ని అందరూ బయటికి త్రోసేసి వెలివేసిన మనల్ని దేవుడు ఎన్నుకొని ఈ రోజున తన మహిమైశ్వర్యాన్ని మనలో ఉంచాడు. హల్లెలూయా. కానీ ఒక్కటే, మీరు ఒక్కటే గుర్తించండి, నేను లోకంలో ఎవరికి పనికి రాకపోయినా నా దేవుడికి నేను ఎవరి దృష్టిలోనే లేకపోయినా నా యేసయ్య దృష్టిలో నేను ఉన్నాను. ఎవరు నా పట్ల శ్రద్ధ చూపించకపోయినా, ఎవరు నా పట్ల కేరింగ్ తీసుకోకపోయినా నా దేవుడు నా పట్ల కేరింగ్ తీసుకుంటాడు. మనుషులు అన్నీ చూస్తారు, కానీ నా దేవుడు నా హృదయ అంతరంగాన్ని మాత్రమే నా దేవుడు చూస్తాడు. మనుషులు సామర్థ్యం, టాలెంట్ అన్నీ చూస్తారు, కానీ నా దేవుడు అవన్నీ చూసే దేవుడు కాడు. నేను ఆయన దృష్టిలో ఉన్నాను, నేను ఎన్నడూ భయపడాల్సిన అవసరం నాకు లేదన్న ధైర్యం మీలో ఉండును. అందుకొరకే ఈ మధ్యాహ్నం ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన సెలక్షన్ చాలా గొప్పతనం. చేతులెత్తి గట్టిగా ఆయన ఏదైనా చేయగలడు. మరి మోసేనమ్మా ఏమీ లేనివాడిగా ఖాళీగా మార్చేసి దేవుడు వాడుకోలేదా? మనం ఏమనుకుంటాం అంటే అన్నీ ఉంటేనే కదా అనుకుంటాం, కానీ ఏమీ లేని వాళ్ళు కూడా దేవుడు వాడుకోగలడు. 100 మంది లేని ఆయన 20 లక్షల మందికి నాయకుడైనాడు. అవునా? హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేయించాడు. మొత్తం పేరు మారుమోగిపోయింది. ఎక్కడికి వెళ్ళిన పేరు ఒకటే, మోజేష్ మోజేష్. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నా అరణ్యంలో, కానీ దేవుడు ఎంత ఘనతనిచ్చాడు ఎవరికి? మీ జీవితంలో కూడా అదే కార్యాన్ని ప్రభు చేస్తాడు. నేను అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా అనండి. గొప్ప ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు కొద్ది మనుషులను, చిన్న మనుషులను దేవుడు వాడుకుంటున్నాడు. అవునా? మరి అల్పమైన నిద్రగేముల పేద తల్లిదండ్రులు, పశువుల పాక, వడ్రంగి, ఇంకా చెప్పాలంటే ఆయన భోజనములకు చిన్న మేడగది అని, పెద్ద మేడగది కాదు, చిన్న మేడగది. దేవుని స్తోత్ర. ఇంకా చెప్పాలంటే ఆయన సొంత సమాధి కూడా లేదండి. అరిమతై యోసేపు సమాధి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మనం గొప్పగా ఆలోచించకుండా చెప్పండి మనం చిన్నగా ఆలోచించడము కాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేనండి. అందుకే ఎప్పుడు కూడా ఇతరులతో మనం పోల్చుకోకూడదు అనండి మాట. ఇతరులతో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఇతరులతో కంపారిజన్ చేసుకొని వాళ్ళు నాకంటే గొప్పోళ్ళు, వాళ్ళు నాకంటే బిగ్ అంటామన్నా. ఎప్పుడు కూడా మన ఇతరులతో పోల్చుకోకూడదు. దేవుని స్తోత్ర. మన దగ్గర ఏమీ లేకపోయినా వాడుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. పాత్రగా మలిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నమ్మలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. హల్లెలూయా. నేను ఆళ్ళలాగా బిగ్గా లేను, నేను స్మాల్గా ఉన్నానని కంపేర్ మనం చేయకూడదు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలా మంది, అనేక మంది ఏం చేస్తున్నాం? నేను ఆళ్ళలాగా లేను, ఏళ్ళలాగా లేను పోల్చుకుంటున్నాం. నాతో పాటు చెప్పండి, యు ఆర్ సో యూనిక్ అనండి. అట్లా మీరు యు ఆర్ సో యూనిక్ అంటే మనందరము దేవుని దృష్టిలో ఒక స్పెషల్. గట్టిగా ఎదురు నేను ఎప్పుడు పోల్చుకోనండి అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను నా దేవునికి స్పెషల్ అండి అన్నవారు చేతులెత్తండి. అట్లా మీరు అందరూ హల్లెలూయా హల్లెలూయా. నిజమే, నేను స్పెషల్ అండి అన్నవారు చేతులెత్తండి. నిజంగా ఎత్తారా? ఎత్తలేదా? నేను స్పెషల్ అండి అన్నవారు చేతులు. ఈరోజు అంతమందికి వెళ్ళి ఎంతమంది వచ్చారు చేయొద్దండి. ఉదయం ఎవరు అర్థం ముందు వెళ్ళారు నా ఎల్లకుండా చెప్పలేండి. ప్రతి ఒక్కరు రెడీ అయిన తర్వాత చూసుకున్న తర్వాతే వస్తారు. దేవునికి స్తోత్ర. అర్థం ముందుకు వెళ్ళిన తర్వాత మీరే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరంటే ఎక్కడ దాకా ఎందుకు వస్తాను నువ్వు? దేవునికి స్తోత్ర. అర్థం ముందుకు వెళ్ళిన తర్వాత మీరే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? నేనే ఉన్నానండి అన్నోళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా బాగా ఆలోచన చేస్తే చాలా విషయాలు వస్తాయి మనకి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
ముందు మీరే కనిపించారు కదా. దేని ముందు కనిపించినప్పుడు మీరు ఇలా అడిగారా, హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అంటే అంటలేదు. ఈసారి మళ్ళీ మీరు ఎప్పుడైనా అర్థం ముందుకు వెళ్ళి అగైన్ అలాగే నుంచొని వెళ్ళి సరిగ్గా ఎదురుగా నిలబడి ఇందాక అడగటం ఒక ప్రశ్న మర్చిపోయాను, ఏమని అడుగుతారు ఇప్పుడు? హూ ఆర్ యూ అంటే ఎవరు మీరు అంటే చెప్పు, ఎవరున్నారు ఎదురుగా? హూ ఆర్ యూ ఎవరంటే? చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మందికి తెలియదు ఏంటంటే బయటికి కనిపించే వ్యక్తి అనుకుంటాం కానీ రియల్ పర్సన్ మనలోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా రియల్ పర్సన్ మనలోనే ఉన్నాడు. అందుకే బైబిల్ ఉంది, నా అంతరింద్రియములను నీవే కలుగజే అన్నమాట. నా అంతరింద్రియములను నీవే కలుగజేసింది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతల స్తుతులు. నేను ఎప్పుడు మనం ఇతరులతో మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. అది క్యాన్సర్ కన్నా ప్రమాదం అంట అనండి. ఇతరులతో మనం అందులో చెప్పడు కదా, క్యాన్సర్ కన్నా యు ఆర్ సో సోనిక్ అంటే నువ్వే గొప్ప స్పెషల్. ఆయన దగ్గర యూనిక్ నువ్వే. దేవునికి స్తోత్ర. ఎందుకంటే నిన్నులాగే ఉంచాలని దేవుడు సృష్టించాడు. చెప్పండి గట్టిగా పెట్టండి. మనల్ని మనలాగే ఉంచాలని దేవుడు మనల్ని సృష్టించాడు. నిజమే పాస్టర్ గారు అన్నవారు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చాలాసార్లు ఎప్పుడు సఫర్ అవుతాం? ఇతరులతో మనం వల్ల నా వల్ల ఏమి నేను వాళ్ళలాగా ఏలాగా లేనని సఫర్ అవుతున్నాం. కానీ దేవుడు ఒక ప్రత్యేకంగా నిన్ను చేశాడు. అది నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. అది గుర్తుంటే నువ్వు అద్భుతంగా నిలబడతావు ఈ సమాజంలో. నిజమే పాస్టర్ గారు అన్నవారు ఒక్కసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనం ఎలా కంపేర్ చేసుకుంటాం మీకు చెప్తాను. నా వైపు చూడండి. నేను వాళ్ళలాగా అందంగా లేని, నేను తెల్లగా లేని, చెప్పు, నా కర్లింగ్ హెయిర్ లేవే, వాళ్ళలాగా పిల్లు కళ్ళు లేవే, వాళ్ళలాగా నవ్వుతుంటే బొక్కలు సొట్టబడట్లేదే. ఈ ప్రాబ్లమ్స్ ఇవి మీకు కంపేర్సరా? దేవుని స్తోత్ర. వాళ్ళలాగా డ్రెస్సు వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రై చేస్తాం కొన్నిసార్లు. వాళ్ళలాగా రెస్పాండ్ అంటే మనం ఇమిటేట్ చేయడానికి, అనగా ఇతరులతో మనం పోల్చుకొని వాళ్ళలాగా డ్రెస్ చేసుకుంటే బాగుండేదేమో, వాళ్ళలాగా మాట్లాడితే బాగుండేదేమో, వాళ్ళలాంటి పిల్లు కళ్ళు ఉంటే బాగుండేదేమో, వాళ్ళు నవ్వినప్పుడు బొక్కొక స్వట పడుతుంది అక్కడ. మీరు ఎప్పుడైనా ఇలా పోల్చుకుంటారా? నేను ఎప్పుడు పోల్చుకొని పాస్ చేయడంలో ఒకసారి చేతులు ఎత్తండి. నిజంగా చెప్తారా మీరు? హల్లెలూయా హల్లెలూయా. నన్ను దేవుడు ఒక స్పెషల్ గా డిజైన్ చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని నువ్వు అనుసరిస్తున్నావు అంటే నిన్ను చేసిన దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నట్లు లెక్క. అర్థమైందా? ఈ మాట బాగా గుర్తుపెట్టుకుందురు గాక. మనల్ని చేసిన క్రియేటర్ని మన క్రియేటర్ స్పెషల్ డిజైన్ చేశాడు. మనం 850 కోట్ల మందిలో నీలాంటి మనిషి మరొకరు లేడు. నీలాంటి ఆమె మరొకరు లేరు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. నీకున్న వేలి ముద్ర, నీకున్న ఐస్, చప్పట్లు కొట్టి ఎక్కడికి వెళ్ళి ఐస్ ఆధార్ కార్డుకి వెళ్తావు, ఏం పెట్టేస్తావు తలకాయ? అదేంటి అందరి కళ్ళు ఒకలాగా ఉన్నాయిగా, మరి తలకాయ పెట్టేస్తా వెళ్ళిపోయి. ఏడు స్తోత్ర. ఏలు ముద్ర ఏమంటారు చెప్పడేమా? బొట్టనేళ్ళు చూస్తాక అందరు బొట్టనేళ్ళు ఒకలాగా, కానీ ఏలు ముద్ర చూసావా? 850 కోట్ల మంది వేలు ముద్ర, వేరు ముద్రలు. దేవుని స్తోత్ర. ఐస్ కళ్ళు కూడా వేరు కళ్ళు. చప్పట్లు పెట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు గొప్పవాడు అన్నవాళ్ళు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నన్నుగానే ప్రత్యేకంగా చేసావయ్యా, అలాగే నన్ను వాడుకోయ్యా. చప్పట్లు పెట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్హత కలిగిన వారిని పిలవలేదు, అర్హత లేని వారిని పిలిచి దేవుడు అర్హత ఇచ్చాడు. క్వాలిఫై కలిగిన వారిని పిలవలేదు, డిస్క్వాలిఫై వారిని దేవుడు పిలిచి దేవుడు క్వాలిఫైగా చేశాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి.
గొప్పతనం ఉందా, శక్తి ఉందా, తెలివి ఉందా, అందరికన్నా నీకు గొప్ప స్థితి ఉందా? డస్ నాట్ మ్యాటర్. ఎవరికి? దేవునికి అసలు అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలంటే, నా దేవా, ఏ అర్హత లేని వాడిని, ఏ ఎన్నిక లేని వాడిని నన్ను కూడా ఒక స్పెషల్గా చేశావు. ఈరోజు నాతోనే నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. నేను లోకంలో తృణీకరించబడిన నీచుడుగా మమ్మల్ని చూసిన మా కుటుంబంలో నువ్వు గొప్ప కార్యాలు చేసే, నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు. ఆ విశ్వాసం గొప్పగా ఉండును గాక. మాకు ఆ విశ్వాసం ఉంది పాస్ గారు అన్న వారందరూ చేతులెత్తి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కానీ దేవుడు వాడుకునే. ఇలా చెప్తేనమ్మా, చిన్న చిన్న వాటితో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్ర. గొల్లియాతు చేతిలో కత్తి ఉంది, కానీ దావీదు చేతిలో రాయి ఉంది. రాయి చిన్నదే, కత్తి. దేవుడు కత్తితో విజయం ఇవ్వలేదు, ఆ చిన్న ఒడిసిన రాయితో దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. సంసోన్ చేతిలో పచ్చి గాడిద దవడి ఎమ్ముకుంది. అనండి, చిన్నదే పెద్దదా? దాంతో 1000 మందిని కొట్టాడు. చప్పట్లు కొట్టు గట్టిగా ప్రభువుని మహిమపరచాడు. హల్లెలూయా. ఒక చిన్న పిల్లడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు. చిన్నవా పెద్దవా? ఎంతమంది? 5,000 మంది భోజనం చేశారు. దేవుని స్తోత్ర. సంగారు న్యాయాధిపతులు కావాలి ఉంటుంది. సంగారు పేరు చెప్పండి. మునుకోల కర్ర అని అనండి. ఆ మునుకోల కర్రతో శత్రువులు దయించాడు. అది ఏ కర్ర అంటే పశువులను కాసే కర్ర అని అనండి. పశువులు కాసే కర్రతో శత్రువులు జయించగలవా? హల్లెలూయా. ఇంకా చెప్పండి. మోషే చేతిలో కర్ర ఆ కర్రని మహిమగల కర్రగా మార్చాడు. కర్ర సాగితే సముద్రం 2 పాయలైపోయి 6 అయిపోయింది. నేను సొంత సారేపతి వధవరాలింట్లో కొంచెం పిండి, కొంచెం నూనె, చిన్న అప్పం వేసి రమ్మన్నాడు. చిన్న అప్పం వేస్తే కరువు తీరేంత వరకు తిన్నాడు. నా దేవుడు చిన్నవాడితో గొప్ప కార్యాలు చేసేవాడు. తప్పకంటే గట్టిగా ప్రభువుని పట్టాలి. ఆయనకు అసాధ్యమైనది. హల్లెలూయా. ఒక నయమానికి సువార్త అందించింది. అంటే పెద్దామి కాదు, ఇశ్రాయేలు దేశపు ఒక చిన్నామితో ఒక సైన్యాధిపతి మారిపోయాడు. సిరియా దేశానికే యేసు ప్రభు పరిచయం అయ్యాడు. చప్పట్లు పెట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచాడు. ఈ బైబిల్ ఇవన్నీ ఏంటమ్మా? వాడుకున్న ఏంటి? వాడుకున్న మనుషులు ఎవరు? వాడుకున్న వస్తువులు ఏంటి? నన్ను కూడా అలాగే వాడుకుంటున్నాను. వారి చేతులెత్తండి. నా దేవునికి అసాధ్యమైనది నన్నులందరూ చేతులెత్తుదురు గాక. బలహీనరాలు నన్ను బలపరిచే దేవుడు, ఎన్నికలే నన్ను లోకం తృణీకరించని దేవుడు నా దేవుడు. అందరు పక్కకు పెట్టేసిన నన్ను పక్కకు తీసుకునే దేవుడు నా దేవుడు. నా పక్షాన ఎవరు లేకపోయినా నా పక్షాన నిలబడే దేవుడు నా దేవుడు. ఈరోజు నీ చేతిలో నన్ను ఒక సాధనంగా వాడుకోమని ఈ మధ్యాహ్నం చెప్పుదురుగాక. ఉదయం అనండి, యేసయ్యా నన్ను నీ చేతిలో, మా కుటుంబాన్ని నీ చేతిలో ఒక సాధనంగా వాడుకో. నేను ఖాళీ అయ్యా, నాలో ఏమీ లేదయ్యా. నేను వట్టి పాత్రనయ్యా. నన్ను మహిమగల పాత్రగా నా ఇంట్లో గొప్ప కార్యాలు చేయ ప్రభువా. నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేయ్యా. మమ్మల్ని వాడుకొని ఒక్క మాట చెప్తే చాలమ్మా. మన జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నానా? దేవుని సెలక్షన్ ఈరోజు నాకు అర్థమైపోయిందని వాళ్ళు చేతులు ఎత్తండి. అందుకే మనుషుల వైపు, లోకం వైపు ఎప్పుడు మనం మనుషుల లోకం తీరుతులు వేరు, మన దేవుడి తీరు వేరు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. మనుషుల లోకాలు అన్నీ చూస్తారు నాన్న, కానీ దేవుడు ఏమి చూడటం. మనం కూడా ఉన్నాం, మన సమాజంలో ఉన్నాం, మనం ప్రజల మధ్యలో ఉన్నాం. అన్నీ చూస్తారు. అవునా? చెప్పండి. పొలం చూస్తారు, డబ్బు చూస్తారు, హోదా చూస్తారు, స్థాయి చూస్తారు, అన్నీ చూస్తారు. లేకపోతే మన నీచంగా మన దేవుడు అలాగా చూసే దేవుడు. లోకాలు అన్నీ కావాలి, దేవుడికి ఏమి అక్కర్లా. మన అంతరంగం ఆయనకి దిగుంటే చాలు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచండి. దేవుని స్తోత్ర. అంత గొప్ప దేవుడు ఉన్నాడయ్యా అన్నవారు నమ్మిన అందరూ చేతులు ఎత్తండి. ఈరోజు దేవుడు చాలా విషయాలతో మాట్లాడయ్యా అన్నవారు చేతులు ఎత్తండి. ఏంటి మన అంశం? చిన్న వాటితో గొప్ప కార్యాలు
నేను టైం లేక అవన్నీ మీకు తొందరగా చెప్పుకొని వెళ్ళిపోయాను ఆఖరిలో. దేవుని స్తోత్ర. వాటి అన్నిటికీ రెఫరెన్స్ అన్ని చిన్న చిన్న వస్తువులే, అన్ని చిన్న చిన్న మనుషులే, డిస్క్వాలిఫై అయిపోయిన మనుషులే, ఎందుకు పనికిరాని పనికొచ్చే పాత్రలే దేవుడు వాడుకున్నాడు. నిన్ను నన్ను కూడా అలాగే చేయబోతున్నా. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. కళ్ళు మూసుకొని అందరి చేతులు ఎత్తండి.